భూముల రీసర్వే పేరుతో సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ వారి భూములను తమ అనుయాయులకు కట్టబెట్టారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సోమవారం వీరంపల్లి వైసీపీ నాయకుడు మాజీ ఎంపీటీసీ తురిమెల్ల రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో 30 మంది నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమిరెడ్డి వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ దశల వారీగా టీడీపీలో చేరికలు పెరుగుతున్నాయని, కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. ప్రతి లబ్ధిదారునికి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని, ఈ కార్డు వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మనుబోలు మండలం వీరంపల్లి గ్రామంలో ఇంపార్టెంట్ లీడర్స్, వైసీపీ లీడర్స్ తెలుగుదేశంలో చేరారు, మీ సమక్షంలో చేరారు. వాళ్ళు ఏంటంటే తురిమెల్ల రఘురామరెడ్డి ఎక్స్-ఎంపీటీసీ, ప్రజెంట్ మండల పార్టీ వైస్ ప్రెసిడెంట్, తాటిపత్తి రాగయ్య ప్రజెంట్ ఎంపీటీసీ, అట్లనే పనగాని శేషరెడ్డి పంచాయతీ వార్డు మెంబర్. వీళ్ళందరూ కలిసి 13 మంది పార్టీలో చేరారు. 13 మంది నాయకులు చేరారు. వాళ్ళు వెనకుండే ఫాలోయింగ్ అంతా కూడా. మొన్న కూడా వీరంపల్లి 300 చిల్లర మెజారిటీ టీడీపీకే వచ్చింది. అంతకుముందు బాగా మైనస్ ఉండింది, ఇప్పుడు మంచి ప్లస్లో పడ్డాం. ఆల్మోస్ట్ మేజర్ పంచాయతీ మనుబోలు మండలం. రేపు స్థానిక సంస్థల్లో మాత్రం 5 మండలాలు తెలుగుదేశంలో ఘన విజయం సాధిస్తాం. నేనేమంటానంటే మా టైంలో చీమకు కూడా అన్యాయం జరగదు. ఓన్లీ చేయగలిగితే సాయం చేయటం, చేయలేకపోతే సర్ది చెప్పటం, అదే మాకు తెలిసింది. కానీ లాస్ట్ 5 years చాలా అన్యాయం జరిగింది. అందరూ ఇప్పుడు ప్రాపర్టీస్ నష్టపోయిన వాళ్ళు, పంటలు బీడు పెట్టుకున్న వాళ్ళు, ఆక్వా కల్చరు, హార్టికల్చరు అన్ని విధాలా నష్టపడ్డారు. ఇప్పుడు అన్ని ట్రాక్లో పడుతున్నాయి. అక్కడ రీసర్వే పేరుతో చాలా గ్రామాల్లో భూములు తెలుగుదేశం వాళ్ళ పేర్లు, భూమి తగ్గించేయటమా, వేరే పేర్లు ఎక్కించేయటమా, ఇటువంటి పాపాలన్నీ చేశారు. వాటన్నిటిని రెక్టిఫై చేసుకునేదానికి చాలా టైం పడుతుంది. 1, 2 కాదు. ఇప్పుడు మీరు చూశారు కదా, ఒక్క కాకుటూరు 14 ఎకరాల 50 సెంట్లు 2.5-3 కోట్లు చేస్తుంది. ఇక్కడ కందుకూరు నియోజకవర్గం గుడ్లూరులో డిప్యూటీ తహసీల్దార్ని పెట్టి వెంకటాచలంలో తహసీల్దార్ సంతకం, డిజిటల్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసి ఎంత ప్రాపర్టీ చెప్పండి. ఇదంతా 50 కోట్లు, ఆల్మోస్ట్ అరౌండ్ 50 కోట్లు. అక్కడ రామదాస్ కంట్రీ 57 ఎకరాలు, మరుపూరు 57 ఎకరాలు, సురాయపాళెం 36 ఎకరాలు, కొమ్మలపూడి 19 ఎకరాల 20 సెంట్లు, సర్వేపల్లి 6 ఎకరాల 30 సెంట్లు, వావులేటిపాడు 4 ఎకరాల 20 సెంట్లు. ఇటువంటి ఘోరాలు, నేరాలు జరిగిపోయినాయి. వాటన్నిటిని న్యాయం. ఇప్పుడు మేము అధికారంకి వచ్చామని వైసీపీ వాళ్ళ భూములు పెరిగి తెలుగుదేశం వాళ్ళకి ఇస్తామా? అడిగితే ఇస్తామా? ఇవ్వం కదా. న్యాయం కాదు అని చెప్తాం. ఒకటే మాట, ఇది పద్ధతి కాదా అంటా నేను. తప్పు చేసిన వాళ్ళకి మందలిస్తా. వాళ్ళు ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ చేస్తే మందలిస్తా. ఇది కరెక్ట్ కాదని తగులాడతా. నా దగ్గరికి వచ్చేదానికి భయపడతారు తప్పు చేసి తెలుగుదేశం వాళ్ళు. అందుకని ఏంటంటే వీళ్ళందరూ పార్టీలో చేరటం దశల వారీగా పార్టీలో చేరుతూ ఉండరు. మొన్న గురువిందపూడిలో సుధీర్ రెడ్డి వాళ్ళు తెలుగుదేశంలో చేరారు. అంటే ప్రతి మండలంలో యాడ్ అవుతూ ఉండరు. ఏదేమైనా భవిష్యత్తు కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో బాగుంటుంది, జిల్లాల్లో బాగుంటుంది, నియోజకవర్గాల్లో బాగుంటుంది. ఈరోజు అక్కడ రేషన్ కార్డులు, స్మార్ట్ రేషన్ కార్డ్స్ ప్రారంభించడం చేసి వచ్చాం ముత్తుకూరులో. అంతకుముందు సివిల్ సప్లైస్లో అన్ని గోల్మాల్లు. మళ్ళీ ఆ కార్డు మీద, రేషన్ కార్డు మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో. రేషన్ కార్డు ప్రవేశపెట్టింది ఎన్టీఆర్. ఇప్పుడు అవి తీసేసి జస్ట్ బెనిఫిషరీ ఫోటో, క్యూఆర్ కోడ్ అది తీసుకుపోయి, అది క్యూఆర్ కోడ్ అటు పెడితే వాళ్ళకి కావాల్సిన సరుకు తీసుకుంటారు. ఎక్కడ మిస్యూజ్ చేసేదానికి లేదు. ఇటువంటి స్ట్రీమ్ లైన్ అవుతూ ఉంది ఏపీ స్టేట్లో. అంతకుముందు ఏవైతే గాడి తప్పినాయో వాటన్నిటినీ ట్రాక్లో పెట్టే ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం చేస్తుంది. మీరేమో ఆయన గురించి అడుగుతున్నారు, మాకేమో ఆయన గురించి ఆలోచించే టైం లేదు. ప్రజల సమస్యలు, రైతులు, వీటికి సరిపోతుంది. ఇప్పుడు ఆయన 87 రోజులు జైల్లో ఉన్నాడు, 57 days చింతామణిలో ఉన్నాడు, 144 days 144 రోజులు ఉన్నాడు. అప్పుడు ఒక 2 నెలలు 60 days సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చిన దాకా ఇది ఫేక్ డాక్యుమెంట్స్, అదొక 60, ఇదొక 144, మొత్తం 204 రోజులు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి, ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి, అప్పుడు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి. ఇటువంటి ఎప్పుడు నెల్లూరు జిల్లా చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో లేదు.
పోయి తప్పించుకొని పోవటం, మళ్ళీ ఇప్పుడు చెప్పాడు, నేను అసలు భయపడేవాడిని కాదు, మేము వస్తే నా మీద ఎవరు తప్పుడు కేసు, ఈ మీద ఎవరు పెట్టారు తప్పుడు కేసులు, పెట్టిన వాళ్ళని లోపలికి పంపిస్తా అంటే నన్ను పంపిస్తానని చెప్పడం ఆయన. మనకి అలవాటు లేకపోయా, తప్పుడు కేసులు పెట్టించే అలవాటు లేకపోయా. అది మాట్లాడుతూ ఉన్నాడు. క్లియర్గా కోర్టు చెప్పింది కంట్రోల్లో ఉండమని. కానీ ఆయన వీర వసంత రాయలు రోల్ ప్లే చేస్తున్నాడు బయటకు వచ్చి. కొంచెమన్నా చేసిన తప్పులకి పశ్చాత్తాపం ఉండాలా మనిషి అనేవాడికి. అది లేదే, మనం ఏం చేస్తాం, కర్మ. ఆయన గురించి ఎక్కువసేపు మాట్లాడుకోవడం వేస్ట్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.